అందరికీ నమస్తే అండి. కేజీఎఫ్ లాంటి ఒక పెద్ద సక్సెస్ ఇండియన్ సినీ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా తర్వాత 4 ఏళ్ల పాటు కష్టపడి టాక్సిక్ అనే సినిమా ద్వారా మళ్ళీ తెర మీదకి వచ్చాడు యష్. నిజానికి కేజీఎఫ్ తర్వాత అతని రేంజ్ మారిపోయింది, అతని మార్కెట్ మారిపోయింది, అతని ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది, నేషనల్ వైడ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అటువంటి హీరో నుంచి టాక్సిక్ అనే సినిమా, అందులోకి ఈ సినిమా టైటిల్ లాంచ్ నుంచి టీజర్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, పాటలు కానీ, ట్రైలర్ కానీ ప్రతిదీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. విపరీతంగా ఒక వర్గం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి బాగా కనెక్ట్ అయ్యాయి. సో సినిమాలో ఏదో ఉంది అనిపించేలా చేశాయి. అందులోకి 5 హీరోయిన్లు, 600 కోట్లకు పైగా బడ్జెట్, గీతా మోహన్ దాస్ అనే ఒక దర్శకురాలు, ఆమెకు కూడా మంచి ప్రొఫైలే ఉంది. ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలు అయితే తీయలేదు, కానీ ఆమె గతంలో తీసిన డాక్యుమెంటరీలు అవి బాగా సక్సెస్ అయ్యాయి. ఒక డాక్యుమెంటరీకి అయితే ఆస్కార్ అవార్డు వరకు ప్రపోజల్స్కి వెళ్ళింది. భారత ప్రభుత్వం అఫీషియల్గా ఆస్కార్ అవార్డుకు పంపించారు, ప్రతిపాదించింది. అండ్ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఆమె డైరెక్టర్గా 2 సినిమాలే తీశారు. ఒకటి లయర్స్ డైస్ అని, ఇంకోటేమో మూథాన్ అని. ఈ రెండిట్లో ఒకటి, 2 కూడా కమర్షియల్ హిట్లు అయితే కాదు, కమర్షియల్గా నిలవలేదు, కానీ మంచి సినిమాలు. ఆమె టేకింగ్ కానీ, ప్రెజెన్స్ కానీ అంతా చాలా బాగా కుదిరిందనమాట. అండ్ ఆమె మంచి కథా రచయిత. ఆమె ఒక బాలనటిగా పరిచయం అయ్యారు ఫస్ట్. ఆ తర్వాత స్టోరీస్ రాయడం మొదలుపెట్టారు, డైలాగ్స్ రాయడం మొదలుపెట్టారు, తర్వాత స్క్రీన్ ప్లే నేర్చుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్ మీద గ్రిప్ పొంది 2014లో ఒక చిన్న డాక్యుమెంటరీకి డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఒక సినిమాకి చేశారు. ఇప్పుడు టాక్సిక్ అనే ఒక పెద్ద సినిమా నెత్తి మీద వేసుకొని 4 ఏళ్ల నుంచి తీస్తూనే ఉన్నారు. తీసి చివరికి నిన్న రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్కి ముందు భారతదేశ సినీ మార్కెట్ని కుదిపేసింది. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బుకింగ్స్ జరిగాయి. అంటే ముందు రోజు ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ 100 కోట్లకు పైగా జరిగాయి అన్నమాట. సో భారీ స్థాయి ఓపెనింగ్స్ అన్నమాట. అటువంటిది ఇవాళ నుంచి ఖాళీ థియేటర్లు. నిన్న ఈ సినిమా మీద వచ్చిన రివ్యూస్, వచ్చిన నెగిటివ్ టాకు బహుశా భారతదేశ చరిత్రలో ఏ పెద్ద సినిమా మీద ఇంత నెగిటివ్ టాక్ రాలా. చూసిన ప్రతి ఒక్కరూ కూడా సినిమాని తిట్టుకున్నారు. కొంతమంది మొహమాటంతో తిట్టారు, కొంతమంది పచ్చిబూతులు తిట్టారు, కొంతమంది నిర్మోహమాటంగా తిట్టారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను కూడా వెళ్ళి నేను యాక్చువల్లీ నేను నైట్ వెళ్ళాను అనమాట. ఇంకా చూడలేక లాస్ట్లో సెకండ్ హాఫ్ ఇంకా అరగంట 30 గంట ఉందనగా వచ్చేసాను. యాక్చువల్లీ వద్దన్న నిన్న నైట్ వెళ్ళాను, చాలామంది వద్దని చెప్పినా వెళ్ళాను. సరే చూడాలి కదా అని. ఏమీ లేదు సినిమాలో, అసలు పాయింట్ అనేది లేదు, కథ అనేది లేదు. ఇదిగో పలానా కథను బేస్ చేసుకున్నారు, ఒక పాయింట్ని బేస్ చేసుకున్నారు, ఆ పాయింట్ మీద ఒక కథ రాసుకున్నారు, సో దానిలో మంచి మంచి సీన్లు పెట్టారు అనడానికి కూడా చెప్పడానికి లేదనమాట. తండ్రి కొడుకులు, నెగిటివ్ రోలు, పాజిటివ్ రోలు, అండ్ 5 హీరోయిన్లు. ఆ హీరోయిన్ల క్యారెక్టర్లు ఎప్పుడు వస్తాయో, ఎందుకు వస్తాయో తెలియదు, ఎవరి క్యారెక్టరైజేషన్ ఏంటో తెలియదు, అసలు ఆ సీన్లు వాళ్ళతో అడల్టరీ సీన్లు ఎందుకు పెట్టారో తెలియదు, ఈ యాక్షన్ సీన్లు ఫైట్లు భారీగా ఎందుకు పెట్టారో తెలియదు. పైగా ఈ సినిమాకి ఎంత 600 కోట్లు ఖర్చు. ఎందుకు తెలుసా అంత ఖర్చు? సినిమాకి హీరో రెమ్యూనరేషన్ సుమారుగా 50 కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేర్ అంట. ఇంకా ప్రాఫిట్ ఏమొస్తుందిలే, పాపం అంత మార్కెట్ పోయినట్టే. సో అదర్ రెమ్యూనరేషన్స్ అన్నీ ఒక 50 కోట్ల వరకు జరిగాయి. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోయిన్లు నయనతార, రుక్మిణి వసంత్, హిమా కురేషి అండ్ కియారా అద్వానీ లాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు కాబట్టి అందరు కలిపి ఒక 50 కోట్లు ఇచ్చారు. అండ్ ఈ భారీ సెట్స్ వేశారు. ఒక 20 ఎకరాల్లో 1970s 1990s లాంటి ఆ టైంని రీక్రియేట్ చేసి ఒక భారీ సెట్ వేశారు 20 ఎకరాల్లో. దానికోసం భారీగానే ఖర్చు పెట్టారు. సో ఈ సెట్టింగ్లకి దానికి ఒక 150 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుంది. అలాగే టెక్నికల్గా ఈ సినిమాకి మంచి మార్కులు ఇవ్వచ్చు. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది కాబట్టి దీనికి కూడా ఒక 100 నుంచి 120 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. దాంతోపాటు మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రిపరేషన్ కోసం రకరకాల పిఆర్ఓ పబ్లిక్ స్టంట్స్ ఉంటాయి కదా, దానికోసం ఒక 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. సో ఓవరాల్గా ఇతర ఖర్చులు ఒక 75 నుంచి 100 కోట్లు ఉంటాయి. బట్ మొత్తం మీద ఈ సినిమాకి 550 నుంచి 600 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందని ఒక అంచనా. సో శాటిలైట్ రైట్స్ కూడా ఈ సినిమాకి బాగానే వచ్చాయి, 120 కోట్ల వరకు శాటిలైట్ రైట్స్ వచ్చాయి. అండ్ థియేటర్కల్ బిజినెస్ కూడా ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు, ఓవర్సీస్లో 105 కోట్లు, తమిళనాడులో 63 కోట్లు. ఇట్లా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గ్రాండ్గానే జరిగింది. సో సినిమా ఎంత ఖర్చు పెట్టారో దానికి తగ్గట్టు శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కూడా సేఫ్గా వచ్చారు. కానీ సినిమా కొనుక్కున్నాడు బలైపోయినట్టే. దాదాపుగా 80% లాసులు ఉంటాయి.
70-80% లాస్ ఉంటుంది. నిన్న మంచి అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి కాబట్టి థియేటర్స్ ఆల్మోస్ట్ నిన్న ఫస్ట్ షో అంటే మార్నింగ్ షో అండ్ మ్యాట్నీ వరకు ఆల్మోస్ట్ 90% అబవ్ ఆక్యుపేషన్ ఉంది. నైట్ ఫస్ట్ షో అంటే ఈవినింగ్ షోకి వచ్చేసరికి 50%కి పడిపోయింది. సెకండ్ షో ఖాళీ. నిన్న నైట్ సెకండ్ షోల నుంచి థియేటర్లో ఖాళీ. ఈరోజు పొద్దున్న కూడా పూర్తిగా ఖాళీ. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా మీదే చర్చ, తిడుతున్నారు. మొన్నేమో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాకు పాజిటివ్గా వచ్చారు, ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి సినిమా తీసిన యష్ అందులో అద్భుతంగా యాక్ట్ చేశాడు. తన మేనరిజంతో, తన డైలాగ్ డెలివరీతో, తన స్టైల్తో కట్టిపడేశాడు. సో భారతీయ సినీ చరిత్రలో అది మైలురాయిగా నిలిచింది కేజీఎఫ్ 1 and 2. ఆ సినిమాతో ఒక కొత్త డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనే డైరెక్టర్ ఇండియన్ సినిమాకు ఒక కొత్త చరిత్ర సృష్టించాల డైరెక్టర్ వచ్చాడు. సో అతను సేఫ్గా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత సలార్ తీసుకున్నాడు, ఇప్పుడు డ్రాగన్ తీస్తున్నాడు, తర్వాత సలార్ 2 తీస్తాడు. అతను మార్కెట్ బాగానే కాపాడుకున్నాడు. కానీ ఆ సినిమాతో హీరోగా వచ్చిన యష్ మాత్రం ఈ సినిమా బాగుంటే అతని మార్కెట్ రేంజ్ పెరిగిపోయేది. నేషనల్ లెవెల్లో ప్రభాస్ ఈక్వల్ రేంజ్ వచ్చేది ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే, బాగుంటే. కానీ ఈ సినిమా ఫెయిల్, ఫ్లాప్ కాదు, డిజాస్టర్ అనమాట. కాబట్టి ఇంకా అతను మార్కెట్ పడిపోద్ది, అతను ఫ్యాన్స్ కూడా తలదించుకునే పరిస్థితి. ఏదో ఫ్యాన్స్కైనా నచ్చుతుంది, వాళ్ళైనా రెండోసారి వెళ్తారంటే అది కూడా లేదు. వాళ్ళు కూడా చాలామంది థియేటర్లో ఏడుపులు కేకలు బయటకు వచ్చేసే పరిస్థితి. సో ఇంతకీ ఎందుకు ఇలా జరిగింది అంటే బికాజ్ ఆఫ్ డైరెక్టర్. కేవలం ఈ సినిమాకి గీతా మోహన్ దాస్ ఫెయిల్యూర్. వ్యక్తిగతంగా ఆమె ఎలాంటిదైనా, సబ్జెక్ట్ పరంగా, కంటెంట్ పరంగా ఆమె ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే మంచి చరిత్ర ఉంది, మంచి షార్ప్ దర్శకురాలుగానే ఉంది. కానీ ఒక పెద్ద కమర్షియల్ సినిమా తీయాలి అనే ఊహల్లో బతికి, ఊహల్లోకి వెళ్ళిపోయి సీన్ బై సీన్ రాసుకున్నారు. కానీ ఆ సీన్లు అన్నింటినీ కలిపే ఒక హారాన్ని తయారు చేయాలి. జనాలకు ముత్యాలు చూపించాలనుకున్నారు, ముత్యం చూపించారు. ఇదొక ముత్యం, ఇదొక ముత్యం, ఇదొక ముత్యం, ఇదొక కాని ముత్యం, ఇదొక కాని ముత్యం చూపించారు. అదంతా కలిపి ఒక దండ కట్టాలిగా. ఆ దండ కట్టి వచ్చిన ప్రేక్షకుల మెడలో వేయాలి. అప్పుడు ఆడ చూసుకొని మురిసిపోయి వెళ్తాడు. కానీ ఇక్కడ లేదు, ముత్యాలు చూపించి మళ్ళీ దాచేశారు, లోపల పెట్టేశారు. అవి ఒరిజినల్లో ఫేకో తెలియదు. సో అది ఫేక్ అని తెలిసింది లాస్ట్లో. థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఇదంతా డమ్మీ అని తెలిసింది. సో ఇప్పుడు సినిమా పరిస్థితి అంత దారుణంగా ఉంది. కొనుక్కున్న బయ్యర్లు లాస్ అవుతారు. నాకు తెలిసినంత వరకు గడిచిన దశాబ్ద కాలంలో, అంటే లాస్ట్ 10 yearsలో ఇంత భారీ డిజాస్టర్, ఇంత భారీ నష్టాలు ఇంకా వేరే సినిమాకి దేనికి ఉండవు. అండ్ ఇంత నెగిటివ్ ట్రోల్స్ ఇంకా వేరే సినిమాకి దేనికి రావు. ఇంత నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఇంత బ్యాడ్ రివ్యూస్ వేరే సినిమాకి దేనికి రావు. అలా ఇవ్వడం కూడా న్యాయమే అనిపించింది. థియేటర్కి వెళ్తేనే అర్థమైంది. ఫస్ట్ హాఫ్ చూడడానికే కాస్త విసుగొచ్చింది. సర్లే సెకండ్ హాఫ్లో ఏమైనా అద్భుతాలు ఉంటాయేమోలే, సెకండ్ హాఫ్లో కాస్త ఈ సీన్లన్నీ తగ్గించి, ఈ బోల్డ్ సీన్లు తగ్గించి కథలోకి ఎంటర్ అవుతాడులే అని అనిపించుకుంటే సెకండ్ హాఫ్ కూడా అంతే, అంతకన్నా చిరాకు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ వర్స్ట్. ఇంకా నేను క్లైమాక్స్ కూడా చూడకుండా వచ్చేసాను. సో ఇటువంటి సినిమాలకి హైప్స్ క్రియేట్ చేసి అనవసరంగా జనాల్ని కట్టిపడేసే ప్రయత్నాలు చేసి వృధా ప్రయాస అనమాట. కథ బాగుంటే, కథలో కంటెంట్ ఉంటే మీరింత హంగు ఆర్భటాలు అక్కర్లేదు, ఇంత బడ్జెట్ కూడా అక్కర్లేదు. పాపం ఈ సినిమాకు సుమారుగా 1500 మంది పనిచేశారు. 4 సంవత్సరాల పాటు 1500 మంది శ్రమ పడ్డారు ఈ సినిమాకి. వాళ్ళందరి శ్రమ మొత్తం వేస్ట్ అయినట్టేగా. అవుట్పుట్ బాగోకపోతే వాళ్ళు ఎంత కష్టపడితే ఏంటి, డబ్బులు వేస్ట్, బూడిదలో పోసిన పన్నీరు. కొనుక్కున్నాడు లాస్ అయిపోతాడు. ప్రొడ్యూసర్ మేబీ సేఫ్ అయితే వెళ్ళిపోవచ్చు, శాటిలైట్ వాళ్ళకి, ఓటీటీ వాళ్ళకి వీళ్ళకి అమ్మేసి ప్రొడ్యూసర్ కొంత సేఫ్ అయితే అవ్వచ్చేమో. కానీ కొనుక్కున్న వాళ్ళు లాస్ అయిపోతారు. ఇటువంటి సినిమాలు అనవసరం. మీరు ముందే డైరెక్టర్లు, పెద్ద సినిమాలు తీసే డైరెక్టర్లు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కంటెంట్ విషయంలో 1-2 సార్లు జాగ్రత్త పడాలి.